బేబీనగర్ మండల పరిధిలోని చినరావులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ ఆ, ఆ, మాజీ వైస్ ఎంపీపీ గోరుగంట్ల బాలచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు బీఆర్ఎస్ పార్టీలో వైస్ ఎంపీగా చేశారు. మీరు ఉద్యమ కాలం నుంచి కూడా టీఆర్ఎస్లో పార్టీ కొనసాగుతూ తెలంగాణ ఉద్యమం కోసం కూడా పనిచేశారు. మీరు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించారు? తెలంగాణ కోసం ఎలా ఉద్యమించారు? 2001లో కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు మాకు ఇక్కడ లోకల్గా వాకటి బాలరెడ్డి అని ఉండే కొండమడుగు, వారు జడ్పీటీసీ కూడా పోటీ చేసి 2001లో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వారు ఊరూరు గ్రామానగారము తిరుగుతున్నప్పుడు మా గ్రామానికి కూడా వచ్చి ఇట్లా సంగతి అన్నట్టు మా దగ్గర చంద్రయ్య పంతులు గారు అని ఉండే, వారి ఇంటికి వచ్చి సార్ ఇట్లా కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించారు, మరి మనకు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి, వారు మంచి ఆశయంతో ముందుకు వచ్చారని వారు చెప్పడం జరిగింది. మా పంతులు గారు ఏమన్నారంటే, అప్పటికే మేము ఏంటంటే కొద్దిగా తెలంగాణ మూవ్మెంట్ మీద ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి గారు ఉండే, సాయుధ పోరాటం గురించి మాకు బాగా చెప్తుంటే మాకు అవగాహన ఉండే. అయితే సాయుధ పోరాటం సెప్టెంబర్ 17 ఇవన్నీ కార్యక్రమాలు వారి ఆధ్వర్యం చేస్తుంటే అంటే 1999 ముచ్చట చెప్తున్నా. అయితే దానికి కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి మా పంతులు గారు ఏమనంటే, వీడు చదువుకుండు, నేను ఎస్పీ కాలేజీలో డిగ్రీ చేసిన. అయితే వారు ఏంటంటే ఏమన్నారంటే, వీనికి అవగాహన ఉంది బాలచందర్కు, వీడు నీకు ఉపయోగపడతాడు, తీసుకెళ్ళానంటే నన్ను వాకిటి బాలరెడ్డి గారు తీసుకెళ్ళి అప్పుడు జలదృశ్యంలో ఉంది ఏది పార్టీ ఆఫీస్, అప్పుడు ఏం చేశారంటే అప్పుడే కరీంనగర్ మీటింగ్ అయిపోగానే కేసీఆర్ గారు పెట్టిన మీటింగ్ తర్వాత ఊరూర సభ్యత్వానికి తిరిగారు. మనం పిలిచి ఏంటంటే పోయినాము, ఆడ మధుసూదనాచారి సారు కౌంటర్ మీద ఉండు ఫస్ట్, ఆయన ద్వారా నాకు సభ్యత్వం ఇప్పించి సభ్యత బుక్కులు నా చేతికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం తెలంగాణ ఆశయమే స్ఫూర్తిగా పనిచేసుకుంటూ వచ్చినాం. అయితే ఆ తర్వాత కార్యక్రమాలలో పూర్తి స్థాయిలో ఆ బాలరెడ్డి గారు అదే అక్కడ మాకు ఎలిమినేట్ కృష్ణారెడ్డి సార్ ఆధ్వర్యంలో పార్టీ నిర్మాణం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలోనే చాలా పార్టీ కార్యక్రమాలు ఏది ఇచ్చినా ఎక్కడ ఢిల్లీ కంటే ఢిల్లీ ఎక్కడైనా ఏ సభలకైనా పూర్తి స్థాయిలో చినరావులపల్లి అనేది టీఆర్ఎస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా 2006లో గ్రామ పంచాయతీ బాడీ మొత్తం టీఆర్ఎస్ఏ గెలిచింది, ఎంపీటీసీ గెలిచింది, సర్పంచ్ గెలిచింది, స్కూల్ డైరెక్టర్లు కూడా మొత్తం భీమవరం మండలంలో ఎక్కడ లేనంత విధిగా ఇక్కడ పార్టీ పునర్నిర్మాణం అప్పుడు జరిగింది. కాబట్టి మనం పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొన్నాం. మీరు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్టు, తెలంగాణ కోసం మీరు మీ జీవితం కూడా పూర్తిగా ఉద్యమానికే మీరు అంకితం చేసినట్టు, మీరు ఉద్యమంలో ఎలాంటి ఓడిదొడుకులు లేకుండా ఏమైనా కేసులు అయినాయా మీకు? అదే ఏమైందంటే పూర్తి స్థాయిలో నాకు అప్పుడు మ్యారేజ్ ఏం కాలేదు, పూర్తి స్థాయిలో ఏంటంటే మా గ్రామంలో అందరికీ తెలుసు, మండలం పూర్తి స్థాయిలో నేను మ్యారేజ్ కూడా లేట్గానే చేసుకున్నాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంటంటే కృష్ణారెడ్డి సారు ఏ కార్యక్రమాలు ఇచ్చినా మనం చేసుకుంటూ పోతున్నాం. అంటే కాన్స్టెన్సీ లెవెల్లో పూర్తి స్థాయిలో టైం ఇచ్చినాం మనం. అప్పుడు సారు కృష్ణారెడ్డి సారు ఎక్కడ ఏ పని చెప్పినా చేసేందంటే ఇప్పుడు రైలు ఉంది కదా, రైలు రోకోలు కానీ తర్వాత ఇది సకల జన సమ్మేళన. నాకు ఉన్నది ఏంటంటే ఒక విషయం ఏంటంటే, నాకు కరపత్రాలు వ్యాసాలు రాసే అలవాటు బాగుంది. వ్యాసాలు రాసి ఏం చేసేదంటే కరపత్రాలు కొట్టించి కేసీఆర్ గారితో రిలీజ్ చేసి ఊరూరు వంచేది నేను. ఆ విధంగా తీసుకుంటూ పోయేది. మనకు దాతలు కొంతమంది ప్రింట్ చేయించేది, అది కరపత్రాలు ప్రింట్ చేయించి ఇచ్చేస్తే కృష్ణారెడ్డి సార్ ద్వారా మేము అందరం ఊరూరుగా ఉద్యమం స్ఫూర్తిని ఆకాంక్షను వెలిపించుకుంటూ పోయేది. మమ్మల్ని కూడా ఏంటంటే బీబీనగర్లో పలుసార్లు పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికీ ఏది బీబీనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఉంటుంది, ఇది గోరుకంటి బాలచందర్ అని భువనగిరిలో కూడా ఉంటుంది. సార్, తొలి దశ ఉద్యమంలో 1969లో 400 మంది పైచీలకు అమరులయ్యారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదు, రాలేదు. మరి మలి దశ ఉద్యమంలో దాదాపు 1200 నుంచి 1500 మంది అమరులైపోయారు. అయితే తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామాల కోసం జరిగింది. ఈ మూడిటి కోసమే తెలంగాణ ప్రజలు ఉద్యమించారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ నీళ్లు, నిధులు, నియామకాలు అమలైనవి అంటారా? నిధులు నియామకాలు అంటే ఈ సాగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఏంటంటే వ్యవసాయం రైతులకు పని కల్పించాలా, ఎన్నో తెలంగాణలో ఇదివరకు గతంలో ప్రాజెక్టులు
ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై మనకు పక్షపాతంతో మనకు ప్రాజెక్టులు ప్రజలకు నీరు అందకుండా వ్యవసాయం చేసుకొని బతకలేకుండా ఉన్న పరిస్థితులలో కేసీఆర్ గారు ఫస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి వారు సాగు పైన దృష్టి పెట్టి రైతు పండుగలాగా వ్యవసాయం చేసుకోవాలనే దృష్టితోటి ఊరూరు ఏంటంటే ఇప్పుడు అది ఉంది కదా, ఇది మన కాకతీయ మిషన్ కాకతీయ ఉంది కదా. మిషన్ కాకతీయ ద్వారా ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆ పడా ఉన్నటువంటి చెరువులను పూడికలు తీసి గ్రౌండ్ వాటర్ను అభివృద్ధి చేసే కార్యక్రమం ఫస్ట్ ప్రభుత్వంలో వాళ్ళు విస్తృతంగా చేశారు. దానివల్ల ఏంటంటే కొద్దో గొప్ప వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడ ఉండే నీళ్ళు అక్కడ స్టోరేజ్ అయితే గ్రౌండ్ వాటర్ వచ్చి బోర్ల ద్వారా కూడా వ్యవసాయానికి అనుకూలం అవుతుందని. తర్వాత కీలకంగా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దానితో ఏంటంటే మనది పీఠభూమి, మన తెలంగాణ ఉన్నది దక్కన్ పీఠభూమి, ఎత్తైన ప్రదేశం కాబట్టి మనం లిఫ్ట్ చేస్తేనే వ్యవసాయానికి నీళ్లు అందే పరిస్థితి. లిఫ్ట్ కొంతమంది విమర్శిస్తారు ఏంటంటే లిఫ్ట్ ఎందుకు చేయాలి, కాళేశ్వరం ఎందుకు కట్టాలి అనేది ఒక పిచ్చివాదన చేస్తారు. కానీ మన భౌగోళికంగా ఫిజికల్గా మనం మనం దక్కన్ పీఠభూమిలో ఉన్నాం కాబట్టి, హైట్లో ఉన్నాం కాబట్టి నదుల నుండి ఎత్తిపోసి దాన్ని రిజర్వాయర్లుగా దాన్ని నిల్వ ఉంచి షిఫ్టింగ్ సిస్టమ్ ద్వారానే మనకు నీరు అందిస్తే ఈ పల్లపు ప్రాంతాలలో నీరు అందడం జరుగుతుంది. ఇది టెక్నికల్గా ఇది ఏంటంటే ఇది ఆలోచించడం రాజకీయ కోణంలో అవతల పార్టీ వాళ్ళు విమర్శించవచ్చు. కానీ కేసీఆర్ గారు దూరదృష్టితోటి కాళేశ్వరం అనే ప్రాజెక్టును ఏంటంటే లిఫ్ట్ ద్వారానే రిజర్వాయర్లను నింపి గ్రౌండ్ వాటర్ పెంచి ఆ కాలువల ద్వారా సాగుబడి చేసే ప్రయత్నం చేసిరు. నీళ్ళ విషయంలో మళ్ళీ నిధుల విషయంలో ఏంటంటే వాస్తవానికి ఈరోజు అభివృద్ధి అనేది జరిగింది, అభివృద్ధి అనేది జరగలేదు అనేది కాదు, అభివృద్ధి జరిగింది. కాకపోతే ఒక్కటేముందంటే అది ప్రజల్లోకి తీసుకుపోయే విధానము కరెక్ట్ లేక కొద్దిగా మిస్టేక్ అయిందేమో మొన్న. కానీ కేసీఆర్ గారు ఫస్ట్ విడత కానీ సెకండ్ విడత అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణను అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ తర్వాత వివిధ డిపార్ట్మెంట్ వివిధ శాఖలలో వాటి యొక్క పనితనాన్ని మెరుగుపరచడం జరిగిందని మేము భావిస్తున్నాం. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు, సకల జనులు ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం దక్కలేదంటున్నారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి, అతని వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎటువంటి న్యాయం దక్కలేదని ఉద్యమకారులు అటు శంకరమ్మ కూడా ఆరోపిస్తున్నది. మరి ఎందుకు ఉద్యమకారులని బీఆర్ఎస్ పార్టీ విస్మరించింది? ఉద్యమకారుల విషయంలో అంటే శంకరమ్మ విషయంలో వాస్తవానికి ఏంటంటే శ్రీకాంతాచారి యొక్క త్యాగం వెలగట్టలేనిది. అది మనకు ఏంటంటే ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున, ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తిని తోటి ఉద్యమము ఉవ్వెత్తున లేచింది తెలంగాణ సాధనలో, అది మరవలేని ఘట్టం. కానీ ఇక్కడ శంకరమ్మ ఏంటంటే ఆమె కొంతమంది ఆమె తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఏదున్నా కానీ ఆమె ఒక విధానం, ఆలోచన విధానం కావచ్చు, ఆమెను కొద్దిగా సైడ్ ట్రాక్ చేసి ఉంటారు అనుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ పైన ఏదో ఒకటి ప్రెషర్ చేస్తే ఆమె నాకు గుర్తింపు ఇస్తారేమో అని. కానీ వాస్తవానికి శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వము చరిత్రలో వారికి తగిన స్థానం, సరే పదవిచ్చి ఇవ్వలేదు అనేది ఒకటి ఉన్నా, కానీ అది దానికి కేసీఆర్ గారి ఆలోచనలో కేసీఆర్ గారికి ఉన్న సమాచారము ఆ విషయంలో ఏముందనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది. దాంట్లో వాళ్ళు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ అందులో ఆమె కూడా ఇతర పార్టీ వేరే వాళ్ళ మాటల సలహాలతోటి కొద్దిగా కరెక్ట్ నిర్ణయం తీసుకోకుండా పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, అదొకటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు ఎలాంటి పెద్దపీట వేయలేదు. ఉద్యమకాలంలో పాల్గొన్న జైళ్ళకు వెళ్ళి పోయిన వాళ్లకు పెన్షన్ ప్లాట్ కల్పిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటు ఉద్యమకారులు పెద్దపీట వేస్తున్నది. అయినా కూడా ఉద్యమకారులు ఎలాంటి న్యాయం జరగదు. అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ హాయంలో ఒక కవులకు, కళాకారులకు ఎలాంటి న్యాయం దక్కలేదు. జయ జయ తెలంగాణ ఉన్న గేయం, జాతీయ మన తెలంగాణ గేయం
దాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఎంతోమంది మేధావులను అణచివేసినని ఉద్యమకారులు మేధావులు అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? వాస్తవానికి ఏంటంటే మనం అందరము ఈరోజు అందరూ ఒప్పుకోవాల్సింది ఏంటంటే కవులు, రచయితలు, జర్నలిస్టులు, విద్యావంతులైన యువకులు, మేధావులు ఎంతోమంది అందరూ కానీ వెనుదన్ను ఉండి ఉద్యమాన్ని ముందుకు నడిపించింది వాస్తవమే. కానీ ప్రభుత్వము కేసీఆర్ గారు ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు గోరటి వెంకన్న లాంటి వాళ్ళను గౌరవించి సపోర్ట్ చేసింది వాస్తవమే. కానీ ఇక్కడ జయ జయ తెలంగాణ అనే అందశ్రీ గారు రాసిన దాన్ని సరే వారి మధ్యన వచ్చిన సమస్యలు ఏందో తెలియదు. కానీ కేసీఆర్ గారు ఆ విషయంలో ఆలోచించవలసి ఉండే. కానీ అది ఆ స్థాయిలో ఎందుకంటే వారి మధ్యన ఇలాంటిది ఉద్యమం సమయంలో పూర్తి స్థాయిలో అందశ్రీ గారు కష్టపడ్డది. సరే అంత పెద్ద కవి, కానీ వారిని మనం చేసుకునేది కూడా తెలంగాణ సమాజం. కానీ కేసీఆర్ గారి ఆలోచన ఎందుకంటే వాళ్ళ ఆలోచనకు మన ఆలోచన మనం అందం కదా. ఏదైనా కూడా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, తెలంగాణ కోసం ఉన్నది విమర్శ, జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళకు పెద్దపీట వేయాలి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన వాళ్ళని ముందు తీసుకుపోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఎంతైనా ఉంది. ఎందుకు విస్మరించిన అనేది కవులు, కళాకారుల యొక్క ఆవేదన. కానీ అంటే వారిలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమైందంటే కవులు కానీ రచయితలు కానీ వాళ్ళ యొక్క స్ఫూర్తిని కేసీఆర్ అర్థం చేసుకున్నా కానీ వారి మధ్యన ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది అది కేసీఆర్ గారి స్థాయికే తెలియాలి, మన స్థాయి కాదు. నియామకాల విషయంలో కూడా అన్యాయం జరిగింది. ఏదైతే ఉద్యోగాలు వేసారు కానీ దాన్ని పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట వాడింది బీఆర్ఎస్ పార్టీ అని నిరుద్యోగ యువకులు అంటున్నారు. అంటే ఎక్కడ కూడా అంటే రిక్రూట్మెంట్ అనేది జరిగినాయి, కానీ కావాల్సుకొని ఒక ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చి కావాల్సుకొని అయితే కేసులు అయితే వేపియారు కదా. పేపర్ లీకేజ్ ప్రభుత్వమే పేపర్ లీకేజ్ చేస్తే ప్రభుత్వానికి పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించలేదు, దాంట్లో విఫలమైపోయింది ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తుంది. అంటే కేసీఆర్ గారు ఏది చేసినా ఒక దూరదృష్టితోటి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ పేపర్ లీకేజీ అయ్యింది అంటే ప్రభుత్వానికి అయితే ప్రమేయం ఉండదు కదా. అంటే ఏది చేసినా ఏ ప్రభుత్వమైనా ఒక ఎగ్జామ్స్ కాంటాక్ట్ చేసేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పకడ్బందీగా చేసి మరి ప్రభుత్వము ఏదైనా మిస్టేక్ జరిగితే ప్రభుత్వానికి ఏదైనా నష్టం జరిగేది. కానీ అంత నష్టం జరిగే పని అయితే ఏ ముఖ్యమంత్రి కానీ ఏ యంత్రాంగం కానీ చేయదు కదా. అది మరి అది దాని మీద ఏంటంటే సరే అది జరగకూడదు, జరిగిందని అంటారు కాబట్టి దాన్ని నష్ట నివారణ చర్యలు కూడా కేసీఆర్ గారు చేపట్టిరు అనుకుంటారు. సార్ గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి సంక్షేమం అందించారు, ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు మీరు? వాస్తవానికి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు, తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత కేసీఆర్ కిట్టు, తర్వాత ఇంకా ఎందుకంటే మిషన్ భగీరథ స్కీమ్, మళ్ళీ ఇది మిషన్ కాకతీయ, ఇంకా ఎందుకంటే వృద్ధాప్య పింఛన్స్ ఈ విధంగా అంటే ప్రజలకు చేరువగానే పథకాలు చేసిరు. కాకపోతే సేమ్ టైంలో కొన్ని ఏ ప్రభుత్వాలైనా పథకాలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని పథకాలు ఏమవుతాయంటే ప్రజలకు దగ్గరికి పోతాయి, కొన్ని పథకాలు ఏమవుతాయంటే దానివల్ల ప్రభుత్వానికి కూడా కొద్దిగా విమర్శలు రావచ్చు, నష్టం కూడా జరగవచ్చు. కాకపోతే దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకంటే కొన్ని పథకాలు కేసీఆర్కు మంచి పేరు తెచ్చినాయి, కానీ కొంత ఏంటంటే కొన్ని పథకాల వల్ల విమర్శలు వచ్చి కొద్దిగా అది నష్టం జరిగింది వాస్తవమే. సార్ మీరు ఇంత సంక్షేమాన్ని, ఇంత అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు అందించినట్లు మీరు అధికారాన్ని కోల్పోయారు, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా ఓడిపోయారు, కారణం ఏమై ఉంటుంది? భువనగిరి విషయానికి వస్తే పైలశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాస్తవానికి బైసాబ్ ఎంత డెవలప్మెంట్ చేసిందంటే పొద్దున 6 గంటలకే జనాన్ని ఊర్లలో ఉండేది, లీడర్లు కూడా రాలేని పరిస్థితి. అంత టైంలో 6:30, 7 గంటల వరకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ పర్యవేక్షణ చేస్తూ
ప్రతి ఉన్న 4 పోచంపల్లి, బీబీనగర్, ఒలిగొండ, భువనగిరి టౌను, ఈ 4 మండలాలు మున్సిపల్లలో రాత్రి నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాత్రి 10 గంటల వరకు ఉండి హోటల్లో ఛాయ్ తాగకుండా పనులు చేయించినటువంటి పర్యవేక్షణ చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరు ఉండరు అనుకుంటా. ఎందుకంటే ఆయన ప్రతి గ్రామ పంచాయతీల్లో ఫండింగ్ తేవడంలో హెచ్ఎండే నిధులు కావచ్చు, సిడిఎఫ్ నిధులు కావచ్చు, ఎన్ఆర్ఎస్ఎస్ నిధులు కావచ్చు, తర్వాత ఇది మండల పరిషత్, జిల్లా పరిషత్, లోకల్ బాడీస్ పెడుతూనే ఉన్నారు. కానీ ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి రహదారులు కావచ్చు, మూసీ పైన ఎన్నో బ్రిడ్జిలు, తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమిటాల్స్, ఇవన్నీ కుల సంఘాలకు సంబంధించినవి. ఈ విధంగా ప్రభుత్వ భవనాలు, భువనగిరి కాన్స్టిట్యున్సీను అభివృద్ధిలో ఆయన ముందుంచడం అనేది వాస్తవం. కానీ మొన్న ప్రజలలో ఏంటంటే వాస్తవం అని చెప్పాలంటే అది ఏంటంటే పైలశేఖర్ రెడ్డి మీద వ్యతిరేకత అయితే ఇక్కడ భువనగిరి సీటు కోల్పోలే. పైలశేఖర్ రెడ్డి 100% పనిచేసిండు బైసాబ్, అలా ఇబ్బంది ఏం లేదు. వాస్తవానికి అంత మంచిగా జనానికి దగ్గరై జనంతో కలిసిపోయి సాపదలకు ఎంతోమందికి మీ అందరికీ తెలుసు పైలశేఖర్ రెడ్డి మానవతా దృక్పథంతో ఎంతోమందికి సాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సార్, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి అభివృద్ధి ఏ విధంగా కొనసాగింది? అట్లాగే మీరు మాజీ వైస్ ఎంపీపీగా ఉన్నారు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు మీ ఆయంలో ఎలాంటి అభివృద్ధిని చేశారు ఈ మండలంలో? మా మండలికి వచ్చే వరకు సుమారుగా ఏంటంటే ఇప్పుడు నా ఎంపీటీసీ పరిధి నా ఎంపీటీసీ పరిధిలో 8 కోట్ల వరకు చేసినాం. డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తర్వాత కమెటాలు కావచ్చు. ఇంకోటి ఏంటంటే బీటీ రోడ్లు. నాది ఎక్కువ ఎస్టీ ఏరియా, నాకు 5 తండాలు ఉంటాయి. బట్టిగూడెం, పాలాయగూడెం, చిన్నవాళ్ళపల్లి, రాఘపురం నుండి చిన్నారపల్లి నుండి ఎంకిరాల వరకు 1,30 లక్షలతోటి బీటీ రోడ్డు మొత్తం. ఇదివరకు 13 ఏళ్ళు అది బస్సు పోలేని పరిస్థితి, బస్సు బంద్ అయింది. అసలు దానికి 1,30 లక్షలు. ఇక్కడ చీనతండ నుండి చిన్నరావులపల్లి వరకు 2 కోట్ల 10 లక్షలు. మళ్ళీ గోపతండ నుండి మొగ్దుంపల్లి వరకు మా ఎంపీటీసీ పరిధికి వస్తుంది 2,45 లక్షలు బీటీ రోడ్లు. ఇవన్నీ నేను వైస్ ఎంపీ ఉన్నప్పుడు మట్టి రోడ్డు పోసినాం. మళ్ళీ ఎంపీటీసీ గెలిచినాక బీటీ రోడ్లు వేయడం జరిగింది. తర్వాత ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేసినాం, డ్రైనేజీలు వేసినాం. మళ్ళీ ప్రతి ఊర్లలో వాస్తవానికి ఏంటంటే పెన్షన్లు, ఈ ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వలేదు కదా. దాదాపు ఏంటంటే కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ అయితే బైసాబ్, కళ్యాణ్ లక్ష్మి అయితే నా ఎంపీటీసీ పరిధిలో చెప్తున్నా కదా 375 ఇప్పించిన. షాదీ ముబారక్ 82. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితే పార్టీకి సంబంధం లేకుండా, పార్టీలు పక్క పెట్టి మనం 100% కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే మీరు అబ్జర్వేషన్ చేయండి. బాల్చందర్ అంటాడు ఎక్కడ కూడా పార్టీ చూడకుండా అన్ని పార్టీల కార్యకర్తలు లీడర్ అన్నా సరే నా ఇంటికి వచ్చారంటే మనం ఖచ్చితంగా పనిచేసి పెట్టాం. పార్టీల సంబంధం లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పథకాలు వచ్చినా పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది. పైలశేఖర్ రెడ్డి గారు కూడా పార్టీలకు అతీతంగా పనిచేసారు. అందరు నాకే సహకరిస్తారన్న ధోరణితో, పాపం మానవతా దృక్పథంతో ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలను ప్రజలకు సమానంగా పంచిండు. కానీ ప్రజలు పార్టీ వారీగా ఓట్లేసారు. సార్, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి సంవత్సరాల పైచీలకి అవుతున్నది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎవరో ప్రజలు తెలియదని అంటున్నారు. అభివృద్ధి కుంటుపడిపోయింది, కేంద్ర నిధులు ఆగిపోయినాయి. ఎలక్షన్ నిర్వహిస్తలేదు, ఎందుకు కారణం ఏమి ఉంటుందంట? రైట్. వాస్తవానికి బైసాబ్ లోకల్ బాడీ ఎలక్షన్లు అనేటివి వాస్తవానికి 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నారు. అప్పుడు అంతకంటే ముందు తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి లోకల్ బాడీస్కు 29 అధికారాలు ఇవ్వాలి అని చెప్పారు. 29 అధికారాలు ఇస్తే ప్రభుత్వాలపైన ఆధారపడకుండా లోకల్ బాడీస్ లోకల్గా ఇన్కమ్ సోర్స్ను డెవలప్ చేసుకొని అభివృద్ధిలో ముందు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, చట్ట సవరణ చేసింది. అలాంటి పరిస్థితుల
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలల్లో మన 29 రాష్ట్రాలల్లో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, కేరళ ఇలాంటి రాష్ట్రాలలో చూసుకుంటే మనము ఈ 29 అధికారాలు ఆ లోకల్ బాడీస్కు ఒక పోలీస్ స్టేషన్ తప్ప, 1-2 డిపార్ట్మెంట్ తప్ప మిగతా అన్నీ కూడా గ్రామ పంచాయతీల కంట్రోల్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండరు, ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉండరు. కానీ మన తెలుగు రాష్ట్రాలలో దౌర్భాగ్యం ఏంటంటే లోకల్ బాడీస్కి ఇచ్చే అధికారులు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా కొత్త కొత్త పథకాలు పెట్టి ఏం చేస్తారంటే అది ఏ ప్రభుత్వమైనా సరే కొత్త పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా ఆ డెవలప్మెంట్ నడిపిస్తారు. కానీ లోకల్ బాడీస్కు ఇవ్వాల్సిన గ్రాంట్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం ఏది మన SDF కానీ SFC కానీ తర్వాత ఏది ఫైనాన్స్ నిధులు కానీ ఇవన్నీ లోకల్ బాడీస్కి ఇస్తే ఏమవుతుందంటే లోకల్గా ఉదాహరణకు ఏంటంటే లోకల్గా ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఉంది, ఈ గ్రామ పంచాయతీకి లోకల్గా వచ్చే ఇన్కమ్ ఈ గ్రామ పంచాయతీ అకౌంట్లో పడితే ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏం చేస్తుంది, తీర్మానం చేసి అక్కడెక్కడ ఏమైనా పనులు ఉంటే ఎమర్జెన్సీ పనులు ఉంటే చేసుకుంటాయి. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు తెలుగు రాష్ట్రాలలో. ఏదున్నా స్టేట్ ఖజానాకు పోవాలా, ఈవెన్ నల్ల ట్యాక్సీ కడితే కూడా స్టేట్ ట్రెజరీకి పోతుంది. అప్పుడు అట్లా లేకుండే. 1994 పంచాయతీరాజ్ చట్టం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ చట్టం ఏముంది, ఏ గ్రామ పంచాయతీ అయితే ఎక్కడ ఇప్పుడు మున్సిపల్ కావచ్చు, జిల్లా పరిషత్, మండల పరిషత్లో మన గ్రామ పంచాయతీ ఆయా గ్రామ పంచాయతీలో లోకల్ బాడీస్కి ఉన్నటువంటి ఇన్కమ్ను వాళ్ళే వాడుకోవాలని ఉండే. ఇప్పుడు ఏమవుతుంది, మెట్రో GHMC అని పెంచి అన్ని నగర పంచాయతీలని, మున్సిపాలిటీలని, కార్పొరేషన్ అని చెప్పి పెంచి దాని పరిధి పెంచి ఏం చేశారు, ఇన్కమ్ సోర్స్ అన్నేమో అక్కడ వెళ్ళిపోతున్నాయి, HMDకి వెళ్ళిపోతున్నాయి. ఖాళీ NOC గ్రామ పంచాయతీలు ఇవ్వాలి. ఈ ఇన్కమ్ని అంతా వాళ్ళు తీసేసుకొని గ్రామ పంచాయతీకి ఇంత 3 నెలల కింద ఇస్తామని అంటే డెవలప్మెంట్ అవుతుంది. మన తెలంగాణలో జరుగుతుంది అదే. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పెడితేనే గ్రామ పంచాయతీలకు ఏమవుతుందంటే లోకల్ బాడీస్కు నిధులు వస్తాయి. ఈ యొక్క మంచినీటి సరఫరా కావచ్చు, లేదా మౌలిక వసతులు అనేవి మనకు సమస్యలు ఉండవు. అవి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే 100% ప్రభుత్వానికే నష్టం. ఎందుకంటే లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆగిపోయినాయి. నువ్వు ఇవ్వవు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదు. ఉన్న సెక్రటరీలు ఏం చేస్తారు, స్పెషల్ ఆఫీసర్లు ఏం చేస్తారు అంటే HMD వర్కులు అవి ఏమైనా లోకల్ ఏమన్నా పర్మిషన్ ఉంటే వాళ్ళ మందం చూసుకొని ఏదో మామ అనిపిస్తారు, కథం చేస్తారు. అంతేగాని ఇప్పుడు లోకల్గా కరెంటు సమస్య వచ్చినా, నీళ్ళ సమస్య వచ్చినా, రోడ్డు సమస్య వచ్చినా, డ్రైనేజ్ సమస్య వచ్చినా, ఏది వచ్చినా సెక్రటరీ చెప్తే నిధులు లేవు అంటారు. నిధులు కూడా ఇవ్వాలి. నువ్వు నిధులు ఇవ్వవు, ఎలక్షన్లు పెట్టవు. అవి ఈజ్ పాసిబుల్. పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఖచ్చితంగా 29 అధికారులు ఇవ్వాల్సిందే. స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంత లేట్ చేస్తే అధికారంలో ప్రభుత్వానికి అంత నష్టమే తప్ప ఏదో మేము పథకాలు అన్నీ పెడతాము, ఆ పథకాలన్నీ చూసి గుద్దుతారు జనాలు అంటే ఓట్లు వేస్తారు అనుకుంటే జనాలు చాలా తెలియకల్లో. ఇప్పుడు అంత వేసిన కేసీఆర్ను ఏం తక్కువ చేసిండు, జనానికి దగ్గర అన్ని స్కీములు అన్నీ చేసినా కానీ ఏం చేశారు, ఈయన ఏదో ఎక్కువ ఆశ చూపెట్టే వరకు ఆశకు ఏదో ఊసిగాడు చచ్చినట్టు అంటే తెలంగాణ సామెత ప్రకారం అది జరిగింది. నేను ఒక్కటే మీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంత తొందరగా పెడితే పరిపాలన పరంగా ముఖ్యమంత్రి గారి సూచన ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంత తొందరగా నిర్వహిస్తే అవి మున్సిపల్ కావచ్చు, తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎలక్షన్ నిర్వహించినట్లయితే ప్రభుత్వ పథకాలు ప్రజలకు తొందరగా చేరువయ్యే అవకాశం ఉంటుంది. నువ్వు పాలక వర్గాలు లేనప్పుడు నువ్వు చేసే పథకాలు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియవు కదా. చెప్పాల్సింది ఎవరు? ప్రజాప్రతినిధులు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, వీళ్ళు జనాలకు తీసుకుపోయేటోళ్ళు. ప్రభుత్వ పథకాలు నేను అధికారికంగా అఫీషియల్గా చెప్తున్నా. అలాంటివి తెలంగాణలో జరుగుతలేవు. 2 ఏళ్ళు దగ్గరకు వస్తుంది వైసాబ్. ఇంతవరకు ఏదన్నా అభివృద్ధి గ్రామాలల్లో ఏ పథకాలు ప్రారంభించినా పాలక వర్గాలు లేకుండా లబ్ధిదారుల ఎంపికలో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు రాసి రాస్తారు.
ఆడు ఉన్న ఇదివరకు ఆయనకు వచ్చిందా రాలేదా, ఇల్లు కానీ, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కానీ, తర్వాత రాజు యువ వికాస్, ఇవన్నీ ఏంటంటే గ్రామాలలో వాళ్ళ పేర్లు కొంతమంది లీడర్ రాసి పంపిస్తారు. అట్లా కాదు కదా, గ్రామ సభలు పెట్టిన పాపన లేదు. గ్రామ సభలు పెట్టాలా, గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను సెలెక్షన్ చేయాలి. ఇప్పుడు అవతల పోయిన ప్రభుత్వం ఏం చేసిందంటే, సరే ఆ ప్రభుత్వము సరే వాళ్ళు చేసిరనో చేయలేదనో, ఏదో 2 సార్లు అధికారం ఇచ్చిరనో, సరే వాళ్ళు ఇది చేసిన పక్కకు పెట్టినా కానీ నువ్వు కరెక్ట్ చేయాలి కదా. సార్ ఫైనల్గా ఈ స్థానిక సంస్థలు రావు, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మద్యం డబ్బు ఏర్లైపోతుంది. వాటిని కట్టడి చేయాలంటే ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం ఉండాలి, ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు? ఫస్ట్ పబ్లిక్ నిజాయితీగా ఓటేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ నిజాయితీగా ఓటేయనప్పుడు అందరి దగ్గర పైసలు తీసుకొని నాకు పని చేయాలన్నప్పుడు అవతలోడు ఆడు పుణ్యానికి ఏం చేయడు కదా. మనం జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అది గెలిచినాక వాడు ఇది తీసుకున్నా అది తీసుకున్నా అంటే వాడు పోటీ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏం తీసుకోవద్దు. సేమ్ టైంలో ఈడు అయితే వాళ్ళు ఏమంటారు, ఆయన ఇమ్మన్నామా, ఆయన ఇచ్చింది కదా అది కూడా అంటారు. కానీ వాస్తవానికి వయసు ఏది ఉన్నా జనాలు ఓటేసినప్పుడు గెలిచిన ఏ ప్రజాప్రతినిధి అయినా మనస్ఫూర్తిగా ఏంటంటే జనానికి సర్వీస్ చేయగలగాలి. జనాన్ని మోసం చేసిన లీడర్ ఓడి బాగుపడాడు. సరే కొంతమంది ఉండొచ్చు కానీ నాకున్న అభిప్రాయం నాది. ఎందుకంటే నేను 5 ఏళ్ళు వార్డు మెంబర్ చేసిన జనాలు, నేను ఎవరికి 10 పైసలు ఖర్చు పెట్టలేదు. ఆనాడు నన్ను 2006లో ఒక ఎంపీటీసీ గెలిచిన, వైఎస్ఎంపీ పైన 2019లో మళ్ళీ ఎంపీటీసీ గెలిచిన, 3 సార్లు కారు గుర్తు మీదనే గెలిచిన. కానీ నేను ఏమంటున్నా అంటే ఏ ప్రభుత్వమైనా మంచి పనులు చేస్తే మనం ఓకే చెప్పాలి, ఏదన్నా చెడునా మనం విమర్శించాలి, మంచి ఉంటే సపోర్ట్ చేయాలి. ఏ ప్రభుత్వమైనా అన్ని పథకాలు కరెక్ట్ చేస్తారని కాదు. ఎందుకంటే విషయం ఏంటంటే కొద్దిగా నాకు రేవంత్ రెడ్డి మీద ఒక గురించి అవగాహన ఉంది. ఎందుకంటే 2006లో ఆయన జెడ్పీటీసీ, 2006లో నేను వైఎస్ఎంపీ, ఆయన మహబూబ్ నగర్ కదా. పంచాయరాజ్ ఛాంబర్లో ఆయన ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిండు అన్నప్పుడు ఛాంబర్లో మీటింగ్ అయినప్పుడు మేము పోయినాం. అంటే ఎవరు ఏమవుతారని దైవాధీనం కదా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం ఆడ చూసినాం మేము ఆయనను. కాకపోతే అది కూడా ఎప్పుడంటే అప్పుడు జర ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఫోటోలు తీసినుండే. ఈయన సీఎం అయినప్పుడు అవి పేపర్లు వచ్చినాయి. అట్లా అంటే ఇది ఆఫ్ ది రికార్డ్. ఓకే, అట్లా నేను ఏమంటున్నానా, మీరు తెలంగాణ కోసము ఇక విషయానికి వస్తే వాస్తవానికి ఈ భువనగిరి ప్రాంతంలో ఎలిమినేటి కృష్ణారెడ్డి సార్ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కష్టపడ్డదంటే జిట్ట బాలకృష్ణ. వాస్తవానికి ఏంటంటే ఆయనకు అన్యాయం జరిగింది 100%. ఎందుకంటే అందరం కష్టపడ్డాం, అందరం ఎంతో కొంత పదవులలో ఉన్నాం. ఆయన ఏ పదవి లేకుండా ఆ ఆశ నెరవేరకుండానే అస్తమించాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.